నా పేరు ఉదయశ్రీ. నా స్నేహితులు రేఖ, ప్రవీణ, లక్ష్మి, పూజిత. ఈరోజు మనం తెలుగు పండుగ ఉగాది గురించి తెలుసుకుందామా? మన తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన మొదటి పండుగ తెలుగు. మన తెలుగు వారికి నూతన సంవత్సరం ఆరంభమయ్యేది కూడా ఈ రోజు నుండి. మన తెలుగు మాసాల ప్రకారం చైత్ర మాసం మొదటి మాసం కనుక ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఉగాదిని ఉగాది అని పిలిచేవారు. ఉత్తరాయణం దక్షిణాయనం అనబడి అయిన ద్వయం సంయుక్తంగా కాగా ఈ ఉగాదిని ఉగాది పేరు వచ్చింది. ఈ ఉగాది ఎంతో సాంప్రదాయంగా వేకువజామునే లేచి తల స్నానాలు ముగించుకుని కొత్త బట్టలు ధరించి సూర్య భగవానుని నమస్కరించి పూజ కార్యక్రమాలు ముగించుకొని ముఖ్యమైన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా పెడతాము. ఉగాది పచ్చడి అన్నావు కదా, ఈ పచ్చడిని ఈ రోజు ఎందుకు సేవించాలంటే జీవితం కష్ట సుఖాల సమ్మేళనం. దీనికి సంకేతంగానే ఈ ఉగాది పచ్చడిని ఆ రోజు చేస్తారు. ఇందులో తీపి, ఉప్పు, కారం, చేదు, వగరు, పులుపు, చేదు అలాంటి సద్రుచులు ఒక ఉగాది పచ్చడిలోనే ఉంటాయి కాబట్టి. అర్థమైంది. ఈ ఉగాది పచ్చడి నిర్వచనం మా బామ్మగారు నాకు చెప్పారు. తీపికి సుఖం కొత్త బెల్లం, దుఃఖానికి చేదు వేపు పూత, సంతోషానికి పులుపు కొత్త చింతపండు, కష్టానికి వగరు లేత మామిడి, కోపానికి కారం పచ్చిమిర్చి, ప్రశాంతతకి ఉప్పు. ఇలాంటి ఎన్నో సదృశులతో కూడిన ఈ పచ్చడిని మనం సేవిస్తే అన్ని రకాలైన అనుభూతులు మనకు సంవత్సరం అంతా ఉంటాయని మన నమ్మకం. ఆ రోజు కూడా పంచాంగ శ్రవణం అయ్యవార్ల గుడిలో మనకు వినిపిస్తారు. ఈ పంచాంగ శ్రవణం వలన తిథి వలన సాంప్రదాయములను, వారం వలన ఆయుష్ను, నక్షత్రం వలన పాప పరిహారమును, కరణం వలన కార్యనిగుడను కలుగును. ఈ పంచాంగ శ్రవణం వలన మనకు భూమి ధరని, పృథ్వీ నేల, బంగారము ధాన్యము దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందంటే కన్యను దానం చేసినంత ఫలితం కలుగుతుంది. ఈ శ్రవణం వలన మనకు అంతకంటే శుభ ఫలితాలు కలుగును. శుభం. ధన్యవాదాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.